హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే కాబూలి శనగలతో చనా మసాలా కర్రీ అండి. ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా తక్కువ స్పైసెస్తో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. ఈ శనగల్ని ఒక 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న శనగలను కుక్కర్లో తీసుకోండి. కుక్కర్లో వేసుకున్న తర్వాత అందులో ఒక టీ ప్యాకెట్, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. టీ ప్యాకెట్ లేకపోతే ఒక చిన్న క్లాత్లో ఒక స్పూన్ టీ పొడి, అందులోనే కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి అందులో వేసుకోండి. తర్వాత మూత పెట్టి 3 to 4 విజిల్స్ వరకు పెట్టుకోండి. 3 to 4 విజిల్స్ వరకు పెట్టుకుంటే చక్కగా బాయిల్ అవుతాయండి. ఇప్పుడు ఈ టీ ప్యాకెట్ని, ఆ బిర్యానీ ఆకుల్ని తీసి పడేయండి. ఈ కుక్కర్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక 2 నుంచి 3 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు అనేవి సన్నగా కట్ చేసుకోండి. చాలా సన్నగా, గ్రేవీ థిక్గా వస్తుందండి. చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత వేసి చక్కగా మగ్గనివ్వండి ఉల్లిపాయలు అనేవి. చూసారు కదా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని కలిపి ఒక 2 సెకండ్స్ పెట్టండి. తర్వాత ఇందులో ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలండి. తర్వాత ఇందులోనే ఒక 2 మీడియం సైజ్ టమాటాస్ మిక్సీలో వేసుకోండి. ప్యూరీ లాగా చేసుకొని వేసుకోండి. గ్రేవీ చాలా బాగా వచ్చింది. బాగా కలిపేసి ఇప్పుడు ఈ టమాటాల నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి కదా, ఆ వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. మూత వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా, వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోండి. సాల్ట్ ఇందాక మనం వేసాము, కుక్కర్లో వేసేటప్పుడు కూడా చూసి వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలపండి. ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఈ మసాలాలన్నీ, కారం అవి వేసాం కదా, తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదా ఈ శనగలు, వాటర్తో సహా యాడ్ చేసుకోండి. వాటర్తో సహా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత వేసి 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చనా మసాలా కర్రీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.